ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు స్మర్మ సంఘం 3వ ఎపిసోడ్గా కొన్ని విషయాలను ఈ ప్రకటన 2:10 వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10 దినములు శ్రమ, 10 మంది రాజులు చక్రవర్తులు మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ 10 దినాలు ఈ స్మర్మ సంఘానికి జనాభా అన్యులు ఎంతమంది అయితే ఉన్నారో సగం మంది క్రైస్తవులే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ విగ్రహారాధన, మరి రాజు పరిపాలన, రోమీయులచే పరిపాలన, వారు ఎంతో క్రూరత్వం అన్నమాట. వారు డియోనియస్ అనే వ్యక్తి అన్య దేవతల గుడి, డియోనాసిస్ దేవాలయాన్ని కట్టడం, ద్రాక్షారస దేవతను కొలిచి పండుగగా ఆచరించడం, కామతుత కార్యపాలాలు, పునరుద్ధాన మరణ పునరుద్ధానాలు ఆచారాలు, సాతాను బలంగా బలిపీఠాలు వేసుకుని పనిచేసినట్లుగా స్మరణ సంఘంలో సాతాను బలంగా పనిచేస్తుంది. విగ్రహారాధన ఎంత బలంగా పనిచేసినా దేవుని సంఘం అంత బలంగా ప్రభు కొరకు నిలబడింది, ఎంత ఆసక్తితో నిలబడింది, ప్రాణాలు లెక్క చేయలేదు, ప్రభు కొరకు నిలబడింది. ఈ స్మర్మ సంఘం సంఘాలన్నిటికీ సాదృశ్యంగా ఆదర్శవంతంగా ఉంది. దేవుడు నిండు కొలతతో కొలిసినప్పుడు, త్రాసులో తూచినప్పుడు వారు త్రాసులో సమానంగా తూయబడ్డారు. ఇంతటి ఆత్మ సంబంధమైన అక్కడున్న స్మర్మ సంఘస్థులు, పరిపాలన నాయకుడు, అక్కడున్న పాలికల్ఫ్ అనే భక్తుడు, దేవుని సంఘ నాయకుడిగా అక్కడున్న వ్యక్తి తాను కూడా శిక్షించినప్పటికీ దేవుని విమర్శించమన్నా సరే నా రాజు నేను ఎలా దూషించగలను అని దేవుని కొరకు హతసాక్షుడుగా అయ్యాడు. మండుటు అతన్ని కర్ర కట్టి చుట్టూరు కట్టెలు పేర్చి దాహోతి అగ్నితో కాల్చివేసినట్టు, కాల్చినా సరే నా దేవుడు కాల్చినా, నా దేవుడు మరణించిన ఆయన నాకు నిత్య జీవిస్తాడు, ఈ శరీరక సంబంధమైన మరణము కంటే నిత్యదండన మరణను జయించడం ప్రాముఖ్యమని ఇక్కడున్న పాలికల్ఫ్ అనే భక్తుడు అతడు మరణించడం, రెండో మరణం కొరకు ఎదురు చూడడం, హతసాక్షులైనట్లుగా రెండో మరణం తప్పించడానికి ఈ సంఘం అంతా హతసాక్షులైనట్లుగా మనకు కనబడుతుంది. సాతాను శిక్షించాలని ఆశిస్తే దేవుడు పరీక్షించాలని ఆలోచన చేశాడు ఈ స్మర్మ సంఘంలో. 10 దినాలు శ్రమలు, 10 దినాలు అనేకమైన 10 కన్యకలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 10 దినాలు శ్రమలు వచ్చినప్పటికీ వారు ధైర్యంగా నిలబడ్డారు. దేవ కిరీటాన్ని పొందడానికి, మహిమ కిరీటం పొందడానికి, గోల్డెన్ లైఫ్ లాంగ్ ఉండే కిరీటం పొందడానికి, గ్లోరీ బంగారు కిరీటం పొందడానికి, అలాగే నిత్యం ఉండే కిరీటం పొందడానికి వారు సిద్ధపడినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, 10 మంది కన్యకులలో 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు. అలాగే మరి దానియేలు 1:12 వచనంలో కూడా మనం దానియేలు తమ పరీక్షించని సిద్ధపాటుకే వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే స్వల్పకాల పరిశుద్ధుల కొరకు పేతురు అధ్యాయం 10 గురించి సెలవిస్తుంది. ఏబు 3:17 వచనంలో దేవుని పిల్లలకు శ్రమ 10 తాత్కాలికంగా వారి 10 మంది సంతానం తాత్కాలికంగా మరణించినప్పటికీ మరణించారు శారీరకంగా, దేవుడు రెండంతల ఆశీర్వాదంతో మరి వారికి పిల్లల్ని ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అనేకమైన భక్తులు హతసాక్షులైనట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారులారా, ఈ స్మర్మ సంఘంలో 10 దినాలు ఆదరణ కిరీటం పొందడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడిన క్రీస్తునందరి రక్షణ పొందవాలనని నేను వారి కోసం సమస్తమును ఓర్పుకొని చున్నానని, శోధన సహించేవాడు ధన్యుడని యాకోబు 1:12 వచనంలో సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, డయాడెమ్ రాజకీయ కిరీటము, స్టెఫనోనస్ అనేది
జయించిన వారికి ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే సంఘంలో ఆత్మ చెప్పిన మాట శివగలబడ్డగాక మనకి దేవుడు రెండో మరణాన్ని వల్ల ఏ హాని ఉండదని సెలవిస్తుంది. ఈ సుర్మ సంఘ ఉపమాన చరిత్రగా మనం చూస్తే ఈ సంఘం మరి గురుకులను గోధుమలు ఉపమాన రీతిగా మత్తయి 13:24-40 వచనంలో గురుకులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. రెండు సమానంగా పెరిగితే కోతకాలం మందు గురుకులు కాల్చివేయబడతాయి, గోధుమలు శ్రేష్టమైన వెన్నికలు విలువైనగా మనకు కనబడతాయి. ఈరోజు కూడా అంతే ప్రియమైన వాళ్ళారా. ఈరోజు సుర్మ సంఘంలో ఉన్న సత్యాలను మెలకులను మరి మనం విన్నాము. మరి అద్భుత రీతిగా ఈ సుర్మ సంఘపు మరి జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కొరకు వారు నమ్మకంగా ఉన్నారు. నిత్య కిరీటాన్ని వారు వాగ్దాన కిరీటాన్ని పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక అటు రీతిగా ఈ సుర్మ సంఘం వలె మనం కూడా సిద్ధపాటు కలిగి దేవుని కొరకు నిలబడదాం. ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వలోక రక్షకుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సుర్మ సంఘం విషయంలో అయా నువ్వు తోడుగా ఉన్నావు. అది అందమైన పట్టణమని, ఇదిగోనైనా అది పుష్పం వంటిదని, అది అయా మరి అనేక రూపాలుగా పోల్చి ఇదేమైనా నాయన ధనికుల పేద సంఘంగా ఆత్మీయ జీవితంలో, పేద సంఘంగా ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి దేవుని ఎదుట మెప్పు పొందుకున్న వారుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారి పరీక్షల్లో వారు నెగ్గినట్లుగా కనబడుతుందయ్యా. మేము కూడా ఈ భూ సంబంధం శరీర సంబంధమైన సంతోషం కంటే దేవుని మెప్పు, దేవుని సంతోషపెట్టడే ప్రాముఖ్యత కనుక అయ్యా మేము కూడా నేను సంతోషపెట్టేవారుగా మా జీవితాల్లో పదులుపరిచి నీ శక్తిని బలమును మాకు దయచేసి కడవరకు అంత్యకాలంలో కూడా మమ్మల్ని నీ కృప నీ కాపుదల మాకు దయచేసి వాక్యం ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి సంఘంలో అనేక అవసరతలు ఉన్నాయి. దేవుడు తీర్చులాగన మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. మరి సంఘంతో మీ అందరి కొరకు, మన తెలుగు రాష్ట్రాల కొరకు, భారతదేశ రక్షణ కొరకు మరి దేవుడు అంత్యకాలంలో తన భక్తుల్ని కాపాడే రీతిగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.